హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ రెసిపీ. చికెన్ వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బెస్ట్. ఇవి పొడుగ్గా కట్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం కొత్తగా ఉంటుంది, పిల్లలు కూడా తినడానికి బాగుంటుందని. ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. మనకు మార్కెట్లో కూడా అమ్ముతారు. ఇట్లా లాంగ్గా కట్ చేసుకొని తీసుకొచ్చుకోవచ్చు. నేను వచ్చేసి ఇలా తగినట్లుగా కట్ చేసుకున్నాను. మీరు వచ్చేసి ఎలా అయినా కట్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను. ఇదిగో ఇలా కట్ చేసి పెట్టుకున్నారంటే తినేటప్పుడు కూడా స్టిక్స్ లాగా ఉంటాయి. ఎలా సాఫ్ట్గా బాగుంటుంది. చికెన్ మొత్తం బాగా క్లీన్ చేసుకోండి. ఎలాంటి డస్ట్ అలా ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కలుపుకొని కొంచెం మ్యారినేషన్ చేసి పక్కన పెట్టండి. మసాలా అంతా పట్టిద్ది. ఫస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 స్పూన్ వేసాను. నేను వచ్చేసి చికెన్ వచ్చేసి 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. మీరు వచ్చేసి చికెన్ చూసి మీ చికెన్కి తగినట్టు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, నెక్స్ట్ వచ్చేసి పసుపు 1 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ కారం తగినంత వేసుకోండి. కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ సాల్ట్ తగినంత. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా పొడి. నెక్స్ట్ ధనియాల పొడి, ఇంట్లో మనం ఫ్రెష్గా వేసుకుంటాం కదా, ఆ ధనియాల పొడి వేసుకోండి 1 స్పూను. నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మసాలా అంతా చికెన్కి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోండి. జీలకర్ర పొడి వేసాను. జీలకర్ర పొడి కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా పట్టేటట్టు. ఇలా బాగా కలిపి పక్కన పెట్టారంటే 1 అవర్ 2 అవర్స్ చికెన్కి అంతా బాగా మసాలా పట్టేస్తుంది. బాగా చికెన్కి పట్టేటట్టు కలుపుకోండి. ఈ చికెన్ వచ్చేసి పిల్లలు అందరు బాగా తినొచ్చు, బాగా ఇష్టంగా తింటారు. బోన్స్ ఏమి ఉండవు కాబట్టి చిన్నపిల్లలు అలా ఎవరికైనా ఇష్టం ఉంటుందిలే. చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇలా మొత్తం ముక్కకు పట్టేటట్టు కలుపుకోండి. నేను వచ్చేసి బాగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. చికెన్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తినేయచ్చు, జ్యూసీగా ఉంటుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేయండి 1 అవర్ అలా. కసూరి మేతి ఉంటే కసూరి మేతి కూడా వేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. కసూరి మేతిలో అయితే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, కొత్తిమీర పుదీనా ఏదైనా. నేను వచ్చేసి డ్రై వేస్తున్నాను. కసూరి మేతి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోద్ది. దీన్ని 1 అవర్ పక్కన పెట్టేసారండి. మసాలా అంతా పట్టేస్తుంది. అప్పుడు మనం కుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్కి. మ్యారినేట్ చేసేసి దీన్ని 2 అవర్స్ 3 అవర్స్ పక్కన పెట్టాం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి ఒక ఎగ్ వేసుకోండి. ఎగ్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఎగ్ బ్యాటర్ బాగా దానికి మసాలా అంతా విడిపోకుండా బాగా పట్టుకునేస్తుంది. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. మీ దగ్గర గ్రిల్ మిషన్స్ కానీ ఏమన్నా తందూరి మిషన్స్ అవి ఉంటాయి కదా, వాటిల్లో అయినా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి మిషన్లోనే పెడుతున్నాను. ఎక్కువ ఆయిల్లో అలా డీప్ ఫ్రై చేయకుండా మిషన్లో కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ కార్న్ఫ్లోర్ వచ్చేసి బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ 1 స్పూనే వేసుకోండి. ఎక్కువ కార్న్ఫ్లోర్ వేసుకున్నారంటే పిండిగా ఎక్కువ పిండిగా ఉంటుంది. కార్న్ఫ్లోర్ కొంచెమే వేసుకోండి. మీకు కావాల్సింటే లెమన్ అలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా వచ్చేసి ట్రే తీసుకున్నాను నేను మిషన్లో పెట్టడానికి. ఈ ట్రే వచ్చేసి ఇలా పెట్టేసి కొంచెం ఆయిల్, దీనిపైన మళ్ళీ కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకున్నారనుకో టేస్ట్ బాగుంటుంది. ఇంకంతే ఉడికిపోయిద్ది. మనం అటు ఇటు తిప్పుకుంటా ఉడికించుకోండి. మీరు డీప్ ఫ్రై చేసే వాళ్ళైతే కొంచెం సేపు సిమ్లో పెట్టి హైలో పెట్టి అలా ఉడికించుకోండి. చికెన్ కొంచెం ఎక్కువ ఉడికిస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువసేపు ఉడికించండి. బాగా హైలో పెట్టి మాత్రం ఉడికించొద్దు, ఎందుకంటే బాగా గట్టిగా అవుతాయి. సాఫ్ట్గా రావాలంటే సిమ్లో పెట్టే ఉడికించండి. కొత్తిమీర అవన్నీ వేసుకొని నేను వచ్చేసి మిషన్లో పెట్టేస్తున్నాను. మైక్రో ఓవెన్ ఉన్న ఏదైనా మీ దగ్గర ఏ మిషన్ అవైలబిలిటీ ఉంటే అవిది, లేదంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో నేను వచ్చేసి పెట్టేసాను ట్రే. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇది వచ్చేసి డిగ్రీస్ పెట్టేస్తున్నాను. మా మిషన్లో వచ్చేసి
డైరెక్ట్ చికెన్ గ్రిల్ది ఉంది, అది పెట్టేసినాను. అది అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేసినాయి. గట్టిగా ఏం లేవు, సాఫ్ట్గా ఉన్నాయి. మీకు చూడటానికి అట్లా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి పీసెస్ వచ్చేసి ఆనియన్స్, లెమన్ పెట్టుకొని చూస్తే ఆయిల్ మాత్రం చూడండి, వేసిన ఆయిల్ అంతా స్పూన్ అట్లే ఉండిపోయింది. ఎక్కువ ఆయిల్ మాత్రం పీల్చట్లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ఫుల్గా చూడండి వీడియో.